వివాహానికి ఓ మంచి ముహూర్తం చూస్తాం, వ్యాపారానికి కూడా ఓ మంచి ముహూర్తాన్ని చూస్తుంటాం, అదేవిధంగా గృహప్రవేశానికి కూడా ఓ మంచి ముహూర్తాన్ని చూస్తాం. ఎందుకిలా మంచి ముహూర్తం చూస్తాం? శుభకరంగా కంటిన్యూగా అది జరగాలి అని. అందుచేతనే కామశాంతి జరగాలి, అది చాలా ముఖ్యమైన విషయమే. అందుచేతనే వివాహం తరువాత శాంతి ముహూర్తం, కామశాంతి ముహూర్తం, అదే దాని అసలు పేరు. ఇప్పుడు పెళ్లి జరిగిన తరువాత, అంటే జాతకాలు చూసి మరీ పెళ్లి చేసిన తరువాత విడాకులు తీసుకోవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకటి, అక్కడ తనకు కామశాంతి దొరకటం లేదు. ఈ విడాకుల కేసులు ఈ మధ్య చాలా ఎక్కువగా వస్తున్నాయి. మీరు కావాలంటే కోర్టుకు వెళ్ళి చూడండి. ఫ్యామిలీ కోర్టుకు వెళితే చాలా ఎక్కువగా, ఈ మధ్య మరీ ఎక్కువగా, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువని చెప్తున్నారు. దానికి కారణం ఏమిటంటే, ముఖ్యమైనది ఈ పురుషులలో ఉన్నటువంటి మగతన లోపం.